మహిష్మతి ఊపిరి పీల్చుకో బాహుబలి వచ్చాడు. ఈ డైలాగ్ ఎంత ఫేమసో ఇప్పుడు కూడా ఐపీఎల్ ఊపిరి పీల్చుకో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్కి రాబోతోంది. సీరియల్గా గెలవడం వల్ల ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉంది. కోర్స్ ఆర్సీబీకి ఛాన్స్ ఉంది టాప్లోకి రావడానికి. ఎట్ ద సేమ్ టైం గుజరాత్కు ఛాన్స్ ఉంది టాప్లోకి రావడానికి. కానీ పంజాబ్, ఢిల్లీ, గుజరాత్, ఆర్సీబీ ఏవి టాప్లోకి వచ్చినా టాప్ 1 టాప్ 2లోకి వచ్చినా పెద్దగా ఏముంటుంది. కానీ ముంబైకి ఒక్కసారి విజయాల రుచి కనుక తెలిసింది అనుకోండి, ఇంకా అది ఒక పట్టాన వదిలిపెట్టదు. అది గత ఐపీఎల్ టోర్నమెంట్లలో మనకు చాలాసార్లు ప్రూవ్ అయింది. సో ఇప్పుడు అయితే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్కి రావడం వల్ల మిగతా టీంలకు జరగబోయే నష్టం ఏంటంటే, గతంలో ప్లే ఆఫ్స్ ఆడినటువంటి ఎక్కువ అనుభవం ఉన్న టీం ఏంటంటే సిఎస్కే మరియు మన ముంబై ఇండియన్స్. ఇప్పుడు సిఎస్కే ఎలాగో రాదు. ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్కి అయితే ఇప్పటికే నాకు తెలిసి 90% ఛాన్స్ లేదు. రాజస్థాన్ వెళ్ళిపోయింది. సో మిగతా టీంలకు జరిగేటువంటి లాభం ఉండకపోయినా కానీ ముంబై ఇండియన్స్కి మాత్రం ఖచ్చితంగా ప్లే ఆఫ్లో ఒక లాభం ఉంది. ఎందుకంటే అది గతంలో ఎక్కువగా మ్యాచ్లు ఎక్కువ ప్లే ఆఫ్లో ఆడినటువంటి అనుభవం ఉన్నది ఒకటి. రెండోది ప్లే ఆఫ్ జరగబోయేటువంటి వెన్యూ ఏదైతే ఉందో అవి మన హైదరాబాద్ అండ్ ఇంకొకటి కోల్కతా. ఈ 2 గ్రౌండ్లలో ముంబై ఇండియన్స్ మంచి రికార్డు ఉంది. ఎస్పెషల్లీ రోహిత్ శర్మకు ఇప్పుడు అతను చాలా ఫామ్లో ఉన్నాడు, సూపర్ ఫామ్లో ఉన్నాడు. అంటే హాఫ్ సెంచరీ కొడుతున్నాడు మంచి స్ట్రైక్ రేట్ తోటి. అట్ ద సేమ్ టైం ఊరికైనా వికెట్ ఇవ్వట్లేదు, స్ట్రైక్ రొటేట్ చేస్తున్నాడు. ఒక షాట్ కొట్టిన తర్వాత ఒక బౌండరీ కొట్టినాక అది 4 అవుతుంది 6 అవుతుంది, ఒక బౌండరీ కొట్టినాక మళ్ళీ సింగిల్ తీసి నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉంటున్నాడు. అతనికి కోల్కతాలో మంచి అనుభవం ఉన్నది. అతను గతంలో ఆడిన వన్డేలు, T20 ఏవి తీసుకున్నా, ఐపీఎల్ తీసుకున్నా మంచి అనుభవం ఉన్నది. హైదరాబాద్లో కూడా హైదరాబాద్ వెన్యూలో అతనికి ఇదివరకు దగ్గర జార్జెస్ ఆడిండు. హైదరాబాద్ గ్రౌండ్ కూడా మొత్తం తెలుసు అతనికి. ఒకవేళ ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్కి వస్తే టాప్ 1 టాప్ 2లోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఫైనల్కి వెళ్తుంది, ఖచ్చితంగా ఛాంపియన్ అవుతుంది. కానీ నా ఓటు ఇప్పటికీ ఢిల్లీకి రావాలి. యాజ్ ఏ ముంబై ఇండియన్స్ ఫ్యాన్ చెప్తున్నా. ఎందుకంటే ఒక్కసారి కూడా టోర్నమెంట్ నెగ్గని ఢిల్లీ అండ్ పంజాబ్ అండ్ ఇంకొకటి ఏంటిది అది లక్నో, ఈ మూడింటికే నా ఓటు.